వెల్కమ్ టు రుద్ర టీవీ. పెట్టుబడుల సాధనలో దూసుకుపోతుంది తెలంగాణ రాష్ట్రం. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్ సింగపూర్ డీల్స్ తో సుమారు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం దావోస్ వేదికపై మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ కంపెనీతో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందం కుదిరింది. ఈ పెట్టుబడితో హైదరాబాద్ ను దేశంలోనే డేటా సెంటర్ల ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. దావోస్ లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించారు. 2030 నాటికి అమెజాన్ తెలంగాణలో $4.4 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో 3 డేటా సెంటర్లను అభివృద్ధి చేసిన ఈ సంస్థ విజయవంతంగా వాటిని నిర్వహిస్తోంది. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రణాళిక డేటా సెంటర్ల విస్తరణలో మరింత ముందడుగు వేస్తుంది. ఈ డేటా సెంటర్లు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు క్లౌడ్ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అమెజాన్ విస్తరణకు అవసరమైన భూమిని కేటాయించాలని ఆ సంస్థ ప్రభుత్వం ముందుగా వినతి పెట్టగా తెలంగాణ ప్రభుత్వం అందుకు తక్షణమే అంగీకారం తెలిపింది. అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇలాంటి భారీ పెట్టుబడులకు ముందుగా రావడం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలకు నిదర్శనం అని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ ఒప్పందం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలుకొలుపుగా మారనుందని తెలిపారు. అనంతరం ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ ప్రస్తుతం డేటా సెంటర్ల ప్రధాన కేంద్రంగా మారుతోందన్నారు. ఈ ఒప్పందం తెలంగాణ ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అందిస్తున్న మద్దతు, సమర్థవంతమైన పాలనా విధాలు రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిపే దిశగా ముందుకు తీసుకెళ్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ తో ప్రజా ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలించనున్నాయి. ఈ ఒప్పందంతో హైదరాబాద్ దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా తిరుగులేని గుర్తింపు సాధించే దిశగా ముందుకు వెళ్లనుంది. పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలసీలతో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి అంగీకరించడంతో మరో భారీ పెట్టుబడి హైదరాబాద్ ఖాతాలో పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతేడాది చేపట్టిన ప్రయత్నాలు ఫలితాల వైపు ముందుకు సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డేటా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ డేటా సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ పెద్ద హబ్ కానుందని నిపుణులు భావిస్తున్నారు. నైపుణ్యాలు కలిగిన టెక్కీలకు ఇది మంచి ఉపాధి అవకాశాలను తెస్తుందన్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.